నమస్కారం ఫ్రెండ్స్. ధన్వంతరి ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ ఛానల్ ద్వారా ఆరోగ్యం, ఆయుర్వేదం, సహజ వైద్యం మరియు జీవనశైలి సంబంధిత ఉపయోగకరమైన సమాచారాన్ని మీతో పంచుకోబోతున్నాము. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఒక ఆరోగ్య సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. మన శరీరంలోని రక్త ప్రవాహం ఒక జీవన నది లాంటిది. ఇందులో ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా మరియు వివిధ పోషకాలు నిరంతరం ప్రయాణిస్తుంటాయి. మనము తినే ఆహారం జీర్ణక్రియలో విరిగి గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ మన శరీరానికి ప్రధాన శక్తి మూలం. ఆంత్రముల నుంచి ఈ గ్లూకోజ్ అణువులు రక్తంలోకి ప్రవేశిస్తాయి, ప్లాస్మాలో కరిగి రక్త ప్రవాహంతో కలిసి ప్రయాణం ప్రారంభిస్తాయి. ఎర్ర రక్త కణాల మధ్యగా ద్రవభాగంలో తేలుతూ ఈ గ్లూకోజ్ అణువులు శరీరంలోని ప్రతి మూలకు చేరుతాయి. మెదడు, గుండె, కండరాలు, ప్రతి అవయవం ఈ శక్తిపై ఆధారపడి ఉంటుంది. కణాల దగ్గరకు చేరినప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ సహాయంతో గ్లూకోజ్ లోపలికి ప్రవేశిస్తుంది. అక్కడ ఇది ఏటీపీ అనే శక్తిగా మారి శరీర కార్యకలాపాలను కొనసాగిస్తుంది. మన శ్వాస, మన కదలికలు, మన ఆలోచనలు అన్నీ ఈ గ్లూకోజ్ నుంచి వచ్చిన శక్తిపైనే ఆధారపడి ఉంటాయి. కాని గ్లూకోజ్ స్థాయిలు అసమతుల్యంగా మారితే శరీరానికి సమస్యలు వస్తాయి. అధికంగా ఉంటే మధుమేహం, తక్కువగా ఉంటే బలహీనత. అందుకే సమతుల్యమైన ఆహారం, నియమిత వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి చాలా అవసరం. డయాబెటిస్ ఎందుకొస్తుంది? అధికంగా జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు వంటి కారణాల వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ను తయారు చేస్తుంది. ఈ ఇన్సులిన్ రక్తంలో ఉన్న చక్కెరను కణాల్లోకి పంపిస్తుంది. కాని ఇన్సులిన్ తక్కువగా తయారవడం లేదా సరిగా పనిచేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మన శరీరం లోపల కనిపించని ఒక అద్భుతమైన వ్యవస్థ నిశ్శబ్దంగా పనిచేస్తోంది. ఆ వ్యవస్థలో ఒక ముఖ్యమైన అవయవం ప్యాంక్రియాస్. మన కడుపు వెనుక భాగంలో ఉండే ఈ చిన్న అవయవం మన ఆరోగ్యానికి చాలా పెద్ద బాధ్యత వహిస్తోంది. ఇప్పుడు ఇది మృదువైన కాంతితో ప్రకాశిస్తూ తన పనిని నిరంతరం కొనసాగిస్తోంది. ప్యాంక్రియాస్ రెండు ముఖ్యమైన పనులు చేస్తుంది. మనం తినే ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఎంజైమ్స్ను విడుదల చేయడం, అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం. ఇది ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ను కణాల్లోకి పంపిస్తోంది. ఆ గ్లూకోజ్ మన శరీరానికి శక్తిగా మారుతుంది. మనం కదలడానికి, ఆలోచించడానికి, జీవించడానికి ఇది అవసరం. ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేస్తే మన శరీరం సమతుల్యంగా ఉంటుంది. కాని ఇది సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఈ చిన్న అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. సరైన ఆహారం, నియమిత వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్యాంక్రియాస్ పనితీరును కాపాడతాయి. మన శరీరంలో నిశ్శబ్దంగా పనిచేస్తున్న ఈ ప్యాంక్రియాస్ మన జీవనానికి మన కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచంలో ప్రతీ కణం ఒక చిన్న గదిలాంటిది. ఆ గదికి ఒక తలుపు ఉంటుంది. మనము తినే ఆహారం గ్లూకోజ్గా మారి రక్తంలో ప్రయాణిస్తూ ఈ కణాల లోపలికి వెళ్లి శక్తిని అందించాలి. కాని ఈ తలుపులెప్పుడూ తెరిచి ఉండవు. ఇక్కడే ఇన్సులిన్ అనే హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఒక తాళం చెవిలా పనిచేస్తుంది. ఇన్సులిన్ కణాలపై ఉన్న రిసెప్టర్లను తాకినప్పుడు ఆ తలుపు మెల్లగా తెరుచుకుంటుంది. అప్పుడు గ్లూకోజ్ అణువులు లోపలికి ప్రవేశిస్తాయి. లోపలికి చేరిన గ్లూకోజ్ శక్తిగా మారి మన శరీరానికి అవసరమైన ప్రతీ చర్యను కొనసాగిస్తుంది. మనం కదలడం, ఆలోచించడం, పనిచేయడం అన్నీ ఈ శక్తి వల్లే సాధ్యమవుతుంది. కాని ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే లేదా తక్కువగా ఉత్పత్తి అయితే ఈ తలుపులు తెరుచుకోవు. గ్లూకోజ్ రక్తంలోనే ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి పెరిగి మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఇన్సులిన్ పనితీరు సరిగ్గా ఉండడం మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది. సరైన ఆహారం, వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఈ సహజ ప్రక్రియను సమతుల్యంగా ఉంచుతాయి. చిన్నదైనా ఇన్సులిన్ మన జీవనానికి
డయాబెటిస్ వచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. సరైన జీవనశైలి మరియు ఆహార నియమాలతో దీనిని చాలా వరకు నియంత్రించుకోవచ్చు. మొదటగా ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆహారంలో ఎక్కువగా పచ్చి కూరగాయలు, పీచు పదార్థాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ మరియు ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించాలి. ఆయుర్వేదంలో కూడా డయాబెటిస్ నియంత్రణకు కొన్ని సహజ పదార్థాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు విజయసార, మెంతులు, కాకరకాయ, ఉసిరి వంటి పదార్థాలు రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయని భావిస్తారు. అయితే ఏ మందులు లేదా ఆయుర్వేద చికిత్సలు ప్రారంభించే ముందు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. డయాబెటిస్ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే కిడ్నీలకు నష్టం కలగవచ్చు. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే కిడ్నీల్లో ఉన్న చిన్న రక్తనాళాలు ధీరగా దెబ్బతింటాయి. దీనివల్ల కిడ్నీలు రక్తాన్ని సరిగా ఫిల్టర్ చేయలేవు. ఈ పరిస్థితిని డయాబెటిక్ కిడ్నీ డ్యామేజ్ లేదా నెఫ్రోపతి అంటారు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవడం మరియు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యము. మొత్తానికి డయాబెటిస్ ఒక తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ సరైన అవగాహన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో దీనిని నియంత్రించుకోవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం మరియు ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య మరియు ఆయుర్వేద సమాచారం కోసం మా ధన్వంతరి ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా తదుపరి వీడియోలో ఆయుర్వేద ఔషధ మూలికలతో డయాబెటిస్ను ఎలా నియంత్రించుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. ధన్యవాదాలు.